కానీ భారతదేశంలో ఈ రీతిగా ఇంత చక్కగా నేను నిలబడ్డాను అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన సలహా. అది నేను గర్వంగా చెప్పగలను. కుల వివక్ష గురించి మాట్లాడాలంటే చాలా భయంకరంగా ఉంటది అన్నమాట. ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితి ఇప్పుడైతే మనం అంత లేకపోయినప్పటికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, తాగటానికి మంచి నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో జీవిస్తూ మనందరి కొరకు ఆయన ఆ రోజు మన కోసం రాజ్యాంగాన్ని నిర్మించారు. చదువు ఆయన చెప్పింది ఒకటి, నా దళితులారా, నా ప్రజలారా చదవండి, జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే మనిషిగా తయారవుతాం. మనిషిగా అయితే ఉన్నతమైన శిఖరాలను అధిరోహించగలం. చదువు మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. చదువు మాత్రమే మనల్ని నిలబెడుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన దళిత జాతి బిడ్డలు మరియు అనేక మందికి, మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆఖరిగా మన గురువర్యులు విచారణకర్తలు జోసెఫ్ గారిని మీ యొక్క అమూల్యమైన మాటలతో ఈ యొక్క గ్రామానికి, ఈ యొక్క ప్రజలకు ఏదైతే అవసరమై ఉన్నదో దాన్ని చెప్పవలసిందిగా కోరుచున్నాను.